ఇండియా నుంచి దుబాయ్కి బయలుదేరాం. మొదటిసారి మా అమ్మాయిని దుబాయ్కి తీసుకెళ్తున్నాము. తన పేరు అమృతవర్షిణి. ఎప్పుడూ ఇండియాలో ఏదో ఒక ప్లేస్కి తీసుకెళ్ళి సైట్ సీయింగ్కి చూపిస్తూ ఉన్నాము. ఫస్ట్ టైము గామా అవార్డ్స్కి తన్ని కూడా తీసుకెళ్తున్నాము. సో షీ ఈజ్ వెరీ హ్యాపీ. కోటి గారితో ఒక సెల్ఫీ దిగింది. తను త్రోబాల్ ప్లేయర్ అండి. సో తను ఫారిన్ కంట్రీకి ఎలా వెళ్ళాలి, ఎక్కడ పాస్పోర్ట్ని చూపించాలి, సెక్యూరిటీ చెకింగ్, అండ్ ఎలా జాగ్రత్తగా వస్తువులు పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా దానికి దగ్గరుండి నేర్పడానికే దాన్ని తీసుకెళ్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే షీ విల్ బీ ప్లేయింగ్ ఈవెన్ ఇంటర్నేషనల్ సూన్. లోపల ఎంత కోపం ఉన్నా, పిచ్చి పిచ్చి కోపం ఉన్నా పళ్ళు రాలగొట్టాలి, గవడ పగలగొట్టాలి, ఇంటి నేలకెట్టి కొట్టాలి అని చెప్పి ప్రేమ మాట్లాడాలి. దుబాయ్ ట్రిప్ అంతా ఏమన్నా తిరిగి గుర్రం మెంటలు మెంటల కానీ ప్రేమ ఉండాలి, మాటలో ప్రేమ. ప్రామిస్ మనం దుబాయ్ నుంచి వచ్చేంత వరకు కొట్టుకోకూడదు. ప్రేమ ఇలాగే రచించాలి, ప్రామిస్. కొట్టుకోకూడదు. నాకు ఎప్పుడు అనిపిస్తుందండి, ప్రతి మూమెంట్ని మనం వీడియో పిక్చరైజ్ చేసి దాచుకోవాలి అని అనిపించేది. ఎందుకంటే అది క్షణంలో అయిపోతూ ఉంటుంది, ప్రతి సందర్భం కానీ ఏదైనా సరే. సో ఐ వాంటెడ్ టు టేక్ ఎవ్రీ మూమెంట్, నా కళ్ళల్లో ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఆల్బంలో కూడా ఉండాలి అని ఫీల్ అయ్యేదాన్ని. నాకు తగినట్టుగానే ఈ సెల్ ఫోన్ ఒకటి దొరికిందండి. ఇంకా చూసుకోండి, ప్రతి మూమెంట్ని నేను క్యాప్చర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. ఇది నా మనసుకి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే అందరూ ఇంట్లో ఉన్నప్పుడు, కలిసి ఉన్నప్పుడు జాలీగా ఉంటుంది. వీళ్ళు అందరూ ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఊరెళ్ళిపోతే అప్పుడు ఒంటరిగా ఉంటాం కదా, అప్పుడు వీళ్ళందరినీ నాతోనే ఉన్నట్టు ఫీల్ అవ్వడానికి ఈ వీడియోస్ అన్నీ వేసుకుని చూస్తూ ఉంటానన్నమాట. ఈవెన్ ఇల్లు చిమ్మి తుడిచి బూజది దులుపుతున్నప్పుడు ఒకసారి ఫోటోగ్రాఫ్స్ ఆల్బమ్స్ అన్నీ తిరగేసి అన్నీ చూసుకుంటూ ఉంటాను. అది నాకు ఒక అలవాటు, దాచుకోవడం అనేది నాకు ఒక అలవాటు. అందులో ఇప్పుడు ఈ వీడియోస్ కూడా దొరకటం నాకు బాగా ప్లస్ అయింది, యూట్యూబ్లో మీకు అన్ని వీడియోస్ పోస్ట్ చేయడానికి. సో ఇది మా ట్రిప్ టు దుబాయ్. హ్యాపీగా మేము ముగ్గురం కూడా ట్రావెల్ అవుతున్నాము. చాలా ఆనందంగా ఉంది. ఒక పక్కన ఆనందంగా ఉంది, మరో పక్కన మా అబ్బాయి కూడా ఉండుంటే బాగుండేదేమో అనిపిస్తూ ఉంటుంది. అనిపించిందా? మా అబ్బాయితో సహా అయ్యో బాపుని కూడా తీసుకొస్తే బాగుండేదే, మా అక్కను కూడా తీసుకొస్తే బాగుండేదే, అలాగూ మొత్తం కుటుంబం అందరినీ తీసుకొస్తే బాగుండేదే అనిపిస్తూ ఉండేది. సో ఆశకి అంతే లేదు, తప్పదులేండి. నేను చూసిన ప్రతి మంచి ప్రదేశం ఏదైనా కావచ్చు, అది మా పెద్దవాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు అందరూ కూడా చూడాలనుకుంటాను నేను. దుబాయ్ ఏంటండి బాబు, నిత్యం దీపావళిలాగానే ఉంది, అంత వెలుతురు. ఆదిత్యాన్ని చూశాను, చాలా ఆనందపడ్డాను. ఇండియాలో ఎంత ఎండ ఉంటుందో ఇక్కడ అంతే ఎండ ఉంది, విపరీతంగా ఉంది ఎండ. ఇంటీరియర్ సూపర్, కానీ ఎక్స్టీరియర్ మన ఇండియాని మించిన ఊరు లేదనిపిస్తుందండి. ల్యాంబోర్గినీ కార్స్, అసలు అన్ని రంగుల కార్లు నిలబెట్టారు ఆ హోటల్ బయట. దాన్ని చూడంగానే మా అబ్బాయి గుర్తొచ్చాడు. వాడికి చాలా ఇష్టం కార్లు అంటే. సో అందుకని వాడి కోసమని ఈ కార్లన్నీ కనిపించేటట్టుగా ఒక వీడియో తీసుకున్నాను. సో హీ లవ్ ఇట్. ఇలాంటి ఒక గొప్ప కారు కొనాలి అని వాడి ఫీలింగ్. మొత్తానికి హోటల్కి వచ్చేసామండి. అమేజింగ్గా ఉంది, వెరీ నైస్, ప్లెజెంట్. ఈ గూడుని చూస్తే
ఖచ్చితంగా దీంట్లో కూర్చుని అమ్మలకు కబుర్లు చెప్పాలనిపిస్తుంది. మేము మా రూమ్కి వెళ్తున్నాము. సో మా అమ్మాయిని చాలా హ్యాపీ చేయాలని నేను మా ఆయన ఫిక్స్ అయిపోయాం. అది ఏం అడిగితే అది కొనియాలని అనుకున్నాం. సో దానికి మెమరబుల్ ట్రిప్ అవ్వాలని నేను మా ఆయన చాలా ప్లాన్ చేసుకుంటున్నాము. ఈసారి నేను అమ్ము రూమ్మేట్స్. సో మా ఇద్దరికి ఒక సెపరేట్ రూమ్ నేను చక్కగా మేము ఎంజాయ్ చేయబోతున్నాము. మాకు నచ్చిన పాటలు విని, ఎందుకంటే బోస్ గారితో ఉంటే టీవీ పెట్టనీయరు, పాటలు విననీయరు. సో ఇన్ని కంప్లైంట్లు ఉన్నాయి. అందుకని ఆయనతో కాకుండా మేమిద్దరం సెపరేట్ రూమ్లో ఉంటున్నాము. సో మాకు నచ్చిన పాటలు పెట్టుకోవచ్చు, మాకు నచ్చిన ఛానల్ చూడొచ్చు. సో స్వేచ్ఛగా వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్ అండ్ దిస్ ఇస్ అవర్ రూమ్. వీఆర్ సో హ్యాపీ టు బీ రూమ్మేట్స్. అమ్ముకుటికి ఇదే గిఫ్ట్. అది పరీక్షలు బాగా రాసింది. సో దానికి గిఫ్ట్ ఈ ట్రిప్. అది ఏమడిగితే అది కొనిద్దాం అనుకుంటున్నాము. సో వీఆర్ సో హ్యాపీ టు ఎంటర్టైన్ హర్. ఎందుకంటే ప్రతిరోజు చదువుకోవడం ఎప్పుడు చూసినా రాస్తూనే ఉండేది, చదువుతూనే ఉండేది. ఎన్ని కష్టాలండి పిల్లలకి. అవి ఎలా జీవితంలో ఉపయోగపడతాయో తెలియదు, కానీ అంత కష్టపడి చదవాల్సి వస్తుంది పిల్లలు. సో మేము చదువుతున్నప్పుడు ఇంత ఇబ్బంది ఏం లేదు, హ్యాపీగా ఆడుకునే వాళ్ళం, చదువుకునేవాళ్ళం. కానీ ఈ కాల పిల్లలకి ఎప్పుడు చూసినా రాయడం, చదవడం, పోటీ మీద పోటీ. అందుకనే పాపని ఎంటర్టైన్ చేయాలనే తీసుకొచ్చాను. ఐఎమ్ సో హ్యాపీ దట్ షీఈస్ ఫీలింగ్ కంఫర్టబుల్, వెరీ కంఫర్టబుల్. తను ఇప్పుడు దుబాయ్ షాపింగ్ మాల్కి తీసుకెళ్తున్నాము. సో షీ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకు ఇలాగో పాపని సంతృప్తి పరచాలి అనుకుంటున్నాం అంటే, వాళ్ళు తల్లిదండ్రుల్ని సంతృప్తి పరచాలి అనేసి ఎంత కష్టపడి వాళ్ళకి నచ్చకపోయిన సబ్జెక్ట్స్ చదువుతారు. వాళ్ళు క్రమశిక్షణ పాటించడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు. తల్లిదండ్రుల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని ఎంతో కృషి చేస్తారు. దాన్ని గుర్తించి అమ్మా నాన్నలు అభినందిస్తే వాళ్ళకి కలిగే ఆనందమే వేరు. వాళ్ళు అలాగూ మళ్ళీ మంచి పేరు తెచ్చుకోవాలి అన్న తపన పడుతూ ఉంటారు పిల్లలు. సో ఆ విషయంలో బోస్ గారిని మెచ్చుకోవాలి. పిల్లలు వాళ్ళు కష్టపడే క్రమంలో వాళ్ళని అభినందిస్తూ, వాళ్ళు చేసే చిన్న మంచి పనులని గుర్తించి అప్రిషియేట్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. అసలు అమృతని నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బోస్ గారు అయితే నాతో ఒక బెట్ కూడా పెట్టారు. ఏంటంటే నీకు కానీ గర్ల్ బేబీ పుడితే నేను 10,000 రూపీస్ ఇమ్మీడియట్ క్యాష్ ఇస్తాననేసి. అలా అన్న వెంటనే నేనైతే ఎన్ని ప్రార్థనలు చేశాను, నాకు ఆడపిల్లే కావాలని. అది కాకుండా నాకు మా అమ్మ నా కడుపులో పుడుతుంది అన్న ఫీలింగ్ ఎక్కువ ఉండేది. సో నాది O నెగిటివ్ బ్లడ్ అండి, మా ఆయనది O పాజిటివ్ బ్లడ్.
అండ్ నా నెగిటివ్ బ్లడ్‌కి ఇంకా సెకండ్ ఛాన్స్ మిస్ అయిపోతే థర్డ్ ఛాన్స్ అనేది లేదనమాట. సో, ఎట్లాగైనా సరే నాకు ఈ ఒక్క అవకాశమే ఉంది. ఒక్క అవకాశంలోనే నాకు గర్ల్ బేబీ పుట్టేస్తే నా జీవితం సంపూర్ణంగా ఉంటుంది అని దేవుణ్ణి దండం పెట్టుకున్నాను. పోచమ్మ తల్లికి దండం పెట్టుకున్నాను. నాకు ఆడపిల్ల కావాలి, మా అమ్మ నా కడుపులో పుట్టాలి అనేసి. కరెక్ట్‌గా ఆడపిల్ల పుట్టిందండి. నాకు 10,000 రూపాయలు గెలుచుకున్నాను నేను. సో, అమృత నాకు నిజంగా అమృతమే అది. సో, దానికి నచ్చినవన్నీ కొనిస్తూ, ఆ మాల్ ఎంతసేపు తిరిగామంటే అంతసేపు తిరిగాము. నార్మల్‌గా నాకు డయాబెటీస్ ఉందనేసి నన్ను 1 అవర్ వాకింగ్ చేయాలి అని అంటారు. కానీ నేను 1 అవర్ కాదు కదా, 15 కిలోమీటర్స్ నడిచాను ఈ మాల్‌లో. దెబ్బకి షుగర్ అంతా పోయి ఉంటుంది. సో, వి ఎంజాయ్డ్ అండి. ఆ మాల్‌లో దానికి నచ్చినవన్నీ కొనిచ్చాము. కొనిచ్చి ఇదిగోండి మళ్ళీ బ్యాక్ టు హోటల్ వచ్చేసాం. ఆ హోటల్ ముందర ఏంటో తెలియలేదు. అన్ని రంగురంగుల కార్లు, ల్యాంబోర్గిని. అది ఆ హోటల్ ఫేమస్ అవ్వాలని అలా పెట్టాడో ఏంటో తెలియలేదు. మొత్తానికి కళ్ళకి విందుగా ఉండింది. ఇద్దరికీ ఈ కార్లంటే చాలా ఇష్టం. ఎక్కువ F1 రేసులు చూస్తూ ఉంటారు. సో, వాళ్ళిద్దరికీ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. అమృతకి కానీ, వనమాలికి కానీ ఇద్దరు కూడా కార్ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. అందుకని ఇష్టంగా కొంచెం ముందుగానే కార్ డ్రైవింగ్ నేర్చేసుకున్నారు. వాళ్ళే F1 రేస్‌లో పాల్గొంటున్నట్టుగా ఒక ఫీలింగ్ వాళ్ళకి. ఫీల్ అయిపోయి తెగ కార్లు తోలేస్తూ ఉంటారు. నాకైతే అనిపించింది పిల్లలకి ఈ బాధ్యత అనేది నిజమైన పాఠం అది. ఎందుకంటే కారు తోలటం కావచ్చు, ఇంటి పని కావచ్చు, వంట పని కావచ్చు, అన్నీ నేర్పించాలి అని నేను ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే నిజమైన అవసరాలు జీవితంలో ఇవే. ఒక అవసరానికి, ఒక ఆపదలో బయటికెళ్ళాలన్నా కారు తోలడం రావాలి. ఇంట్లో ఎవరు పనివాళ్ళు లేకపోయినా వంట పని, ఇంటి పని అన్నీ చేసుకోవడం తెలియాలి. అందుకని అన్నీ నేర్పించాను వీళ్ళిద్దరికీ. ఎందుకంటే కరోనా టైంలో మొత్తం ఎవరు ఇంట్లోకి రాకూడదు కదా పనివాళ్ళు. అప్పుడు చక్కగా నాకు హెల్ప్ చేశారు పిల్లలిద్దరూ. సో, ఇది సూపర్ గూడ్ అండి. ఇది రచ్చబండలాగా కూర్చుని మాట్లాడుకోవడానికి భలే ఉండింది. నాకు వచ్చిన రోజే చూసినప్పుడే అనిపించింది దీంట్లో కూర్చోవాలి అనేసి. చక్కగా తండ్రి కూతురు వెళ్ళి కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అందుకనే నేను వీడియో తీశాను. నాకైతే బాగా నచ్చింది. ఇది కూర్చుని చక్కగా మాట్లాడుకోవచ్చు చాలాసేపు. అది కాకుండా అది మెయిన్ సెంటర్లో ఉంటుంది, రిసెప్షన్ దగ్గర. ఎవరెవరు సెలబ్రిటీలు వస్తున్నారు, పోతున్నారు అందరినీ చూస్తూ ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం కూర్చుని మాట్లాడుకోవచ్చు.